హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2014 లో రిలీజ్ అయిన పారాసైట్ పార్ట్ 1 అనే హారర్ సైఫై ఫిలిం ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. స్టోరీ ఏంటంటే పారాసైట్స్ మనుషుల శరీరంలోకి ఎంటర్ అయ్యి మనుషులందరినీ ఏలియన్స్ గా మార్చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా మన హీరో హ్యాండ్ లో కూడా ఒక పారాసైట్ ఎంటర్ అవడం వల్ల చివరికి అతని లైఫ్ ఎన్ని మరుపులు తిరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. బిగినింగ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ లో పారాసైట్ అనే వింత ఏలియన్ పురుగును చూపిస్తారు. అవి మనుషుల తలలోకి దూరి మనుషుల బ్రెయిన్స్ ని కంట్రోల్ చేస్తాయి. అలా ఒక పారాసైట్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ చెవులోకి దూరుతుంది. అలాంటి ఇంకో పారాసైటే మన హీరో షునిచి చెవులో దూరడానికి ట్రై చేస్తుంది. కానీ అతని చెవులో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల అది దూరలేకపోతుంది. ముక్కులోంచి దూరడానికి ట్రై చేస్తుంది కానీ అప్పటికే షునిచికి మెలకు వచ్చి దాన్ని విసిరేస్తాడు. ఎలాగోలాగా ఆ పారాసైట్ షునిచి రైట్ హ్యాండ్ లోకి దూరిపోతుంది. దాన్ని ఆపడానికి ఇయర్ ఫోన్స్ వైర్ తో చేతిని గట్టిగా చుట్టేస్తాడు. అతని అరుపులు విని వాళ్ళ అమ్మ వచ్చి అతన్ని కామ్ చేస్తుంది. తన కొడుకు చేయిని చూస్తుంది కానీ ఆమెకంతా నార్మల్ గానే అనిపిస్తుంది. అదంతా నీ భ్రమై ఉండొచ్చులే అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్టింగ్ లో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ బ్రెయిన్ లోకి పారాసైట్ దూరిపోయి ఉంటుంది కదా, అది అతని బ్రెయిన్ ని తినేసి మొత్తం శరీరాన్ని కంట్రోల్ లోకి తీసుకునేది. అతని తల ఏలియన్ షేప్ లోకి మారి అతని వైఫ్ తలను తినేస్తుంది. ఇటువైపు పారాసైట్ తలలోకి కాకుండా షునిషి చేతిలోకి దూరడం వల్ల షునిషి బ్రెయిన్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా నార్మల్ గానే ఉంటాడు. కానీ ఆ పారాసైట్ అతని చెయ్యిని కంట్రోల్ లోకి తీసుకోవడం మొదలు పెడుతుంది. అతని ప్రమేయం లేకుండానే చెయ్యి అతని గర్ల్ ఫ్రెండ్ టచ్ చేస్తుంది. కింద పడ్డ వస్తువులు తీయడానికి చెయ్యి సాగడం, చూడకుండానే బాస్కెట్ బాల్ కట్టగా షాట్ వేయడం లాంటివి జరుగుతాయి. షునిషి భయంతో తన చెయ్యిని కట్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో ఏలియన్ బలవంతంగా అతను భయపెట్టాల్సి వస్తుంది. షునిషి చెయ్యిని పాములా మార్చి అతను భయపెడుతుంది. అన్ని పారాసైట్స్ మనుషులు చంపి తినేస్తాయి. అయితే లక్కీగా షునిషి హ్యాండ్ లో దూరిన ఈ పారాసైట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. షునిషితో అవి ఎలా మనుషుల్ని కంట్రోల్ చేస్తాయో క్లియర్ గా చెప్పి యాక్చువల్ గా అది అతని బ్రెయిన్ లోకి దూరాల్సింది, బట్ అది కుదరకపోవడం వల్ల ఇలా అతని రైట్ హ్యాండ్ లోకి ఎంటర్ అయ్యానని చెప్తుంది. సో ఇంకా చనిపోయేంత వరకు అది షునిషి చేయిలోనే ఉండిపోతుందని చెప్తుంది. వేరే దారి లేక షునిషి కూడా ఆ పారాసైట్ తో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. దానికి మీగి అని పేరు కూడా పెట్టి ఫస్ట్ దాంతో కమ్యూనికేట్ అవడానికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించిన తర్వాత స్వార్డ్ ఫైటింగ్, హ్యూమన్ ఎనాటమీ, ఆర్చరీ అన్ని నేర్చుకుంటుంది. కానీ వేరే పారాసైట్స్ మాత్రం మనుషులను చంపే పనులు బిజీగా ఉంటాయి. ఒక రోజు షునిషి స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక రెస్టారెంట్ దగ్గర వేరే పారాసైట్ ఉన్నట్టు మీగి పసిగడుతుంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళాలనుకుంటారు కానీ అది క్లోజ్ చేసి ఉంటుంది. షునిషి వేరే దారిలో లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక మనిషిని తింటున్న పారాసైట్ ని చూసి షాక్ అవుతాడు. ఆ ఏలియన్ కూడా మిగిని సెన్స్ చేసి సాటి ఏలియన్ వచ్చినందుకు ముందు మంచిగా వెల్కమ్ చేస్తాడు. కానీ ఆ మనిషి నార్మల్ గానే ఉండడం గమనించి మిగి అతను చంపలేదని తెలిసిపోతుంది. దాంతో ఆ ఏలియన్ షునిషిని చంపడానికి దగ్గరకు వస్తుంటాడు. కానీ షునిషి చనిపోతే మిగి కూడా చనిపోతుంది కాబట్టి మిగి అతన్ని కాపాడాలనుకుంటుంది. అది అర్థం చేసుకున్న ఆ ఏలియన్ తనున్న బాడీ చైన్ నరికి మిగిని అందులోకి వచ్చి ప్రాణాలు కాపాడుకోమంటాడు. కానీ మిగి దానికి ఒప్పుకోదు. రెండు ఏలియన్స్ ఫైట్ చేసుకుంటాయి. ఎలాగో ఇందాక స్వోర్డ్ ఫైటింగ్ లెసన్స్ నేర్చుకుంది కాబట్టి మిగినే ఆ ఏలియన్ తలనరికి చంపేస్తుంది. జస్ట్ మిస్. అతన్ని కాపాడినందుకు మిగికి థ్యాంక్స్ చెప్తాడు. మిగి నన్ను ప్రాణాలు కాపాడడానికి ఏం ఆ పారాసైట్ ని చంపలేదని, పారాసైట్ ఒక హోస్ట్ నుండి ఇంకో హోస్ట్ కి ట్రాన్స్ఫర్ అవడం చాలా రిస్క్, అందుకే నా తోటి పారాసైట్ ని చంపుకోవాల్సి వచ్చిందని చెప్తుంది. పారాసైట్ ఆకలి తీరడానికి మనిషి బ్రెయిన్ మ్యాండేటరీ ఏం కాదు, న్యూట్రియన్స్ ఉంటే ఏ భాగంలో అయినా ఉండొచ్చు అని చెప్పి షునిషి మిగికి న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేసినంత కాలం ఇలాంటి సిచ్యువేషన్ ఏదొచ్చినా అతన్ని కాపాడతానని చెప్తుంది. కట్ చేస్తే ఒక గవర్నమెంట్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. జరిగిన మర్డర్స్ అన్ని సేమ్ ప్యాటర్న్ లో ఉండడం చూసి ఎవడో సైకో కిల్లర్ అనుకుంటాడు. షునిషి స్కూల్లో తామియా అని ఒక కొత్త టీచర్ జాయిన్ అవుతుంది. ఆమెలో కూడా పారాసైట్ ఉందని తెలుస్తుంది. తను కూడా మిగిని పసిగడుతుంది. తామియా మనుషుల్ని తిందని. సో షునిషికి తన వల్ల ఎలాంటి భయం లేదని చెప్పి ఆ రోజు స్కూల్ అయ్యాక షునిషిని ఒకసారి వచ్చి కలవమని చెప్తుంది. తర్వాత వాళ్ళొక ఆక్వాటిక్ జూలో కలుస్తారు. తామియా తనతో పాటు ఇంకో ఇద్దరు తీసుకొస్తుంది. అందులో ఒకరు పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకొకరు హై స్కూల్ స్టూడెంట్. వాళ్ళిద్దరు కూడా ఏలియన్సే. తామియా మిగతా ఏలియన్స్ లాగా కాకుండా కొంచెం రీజనబుల్ గా ఆలోచిస్తూ మనుషుల జీవన శైలి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. దానిపైన రీసెర్చ్ లో భాగంగా ఆ పోలీస్ ఆఫీసర్ తో పడుకొని ఫస్ట్ టైం మనిషి వల్ల ఒక ఏలియన్ ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ గర్భంలో మనిషి పిండమే ఉంటుంది. మనుషులు ఇంకా ఏలియన్స్ కలిసి బతకాలని, కలిసే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలని తామియా నమ్ముతుంది. ఇంకా మీడియాలో మనుషుల డెత్స్ గురించి ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ఏలియన్స్ మీడియా కంట్లో పడకుండా మనుషులను చంపడానికి ఉపాయాలు ఆలోచిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చని. కానీ ఒకవేళ మా దారికి గనక అడ్డొస్తే స్కూల్లో ఉన్న అందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో షునిషి బాధగా ఉండడం చూసి వాళ్ళ అమ్మ అతన్ని ఏమైందని అడుగుతుంది. షునిషి ఏం చెప్పాలో తెలియక ఆమె పైన కోపడతాడు. షునిషి అలా హార్ష్ గా మాట్లాడడంతో వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే మిగి షునిషి ఇద్దరు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్యలో ఆ పోలీస్ ఆఫీసర్ కనబడతాడు. మిగి ఆ ఏలియన్ ఇంటెన్షన్ అర్థం చేసుకొని దాని మనసులో మనల్ని చంపాలనుకుంటుంది. సో దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోమని చెప్తుంది. అందుకు షునిషి కూడా వెంటనే అక్కడ నుండి పరిగెత్తేస్తాడు. అయితే ఆ పోలీస్ కూడా అతన్ని ఫాలో అవుతూ చివరికి ఒక గ్యారేజ్ లోకి లాగుతారు. ఇంకా వేరే దారి లేక మిగి ఆ ఏలియన్ వెళ్ళిపోమని చెప్తూ ఇంకొక అడుగు ముందలకేసినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది. దానికి ఆ ఏలియన్ నేను తామియాని కానని చెప్పి నువ్వు రెస్టారెంట్ లో పారాసైట్ ని చంపిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటాడు. నువ్వు మన పారాసైట్ జాతికి అవమానం అని చెప్పి వీళ్ళిద్దరిని చంపేయడానికి దగ్గరకు వస్తాడు. మిగి దానితో ఫైట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో షునిషి ఒక స్టీల్ పైప్ తీసుకొని స్లోగా ఆ ఏలియన్ కి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వన్స్ మిగి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే షునిషి ఆ పైప్ తో దాన్ని పొడి చేస్తాడు. ఇంకా అది కింద పడంగానే భయపడి
అక్కడ నుండి పారిపోతాడు. కాసేపటికి సునిషి వాళ్ళ అమ్మ మార్కెట్ నుండి ఇంటికెళ్తూ రక్తపు మడుగులో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ చూసి పాపం అతనికి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. సునిషి ఇంటికి వెళ్ళాక హత్య చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు. మేఘీ అతని సున్నిత స్వభావాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏలియన్ అతని బాడీలోకి ఎంటర్ అయినప్పుడే అతను చనిపోయాడని, నువ్వు చంపింది జస్ట్ ఏలియన్ అని నచ్చ చెప్తుంది. కాసేపటికి మేఘీకి ఎవరు ఏలియన్ వస్తున్నట్టు పసిగట్టి సునిషికి ఆ విషయం చెప్తుంది. సునిషి భయపడి వంటగదిలోకి నైఫ్ తెచ్చుకుంటాడు. డోర్ ఓపెన్ అవుతుంది. వచ్చింది వాళ్ళ అమ్మే అని తెలిసి రిలాక్స్ అవుతాడు. కానీ మేఘీ లేదు తన ఒక ఏలియన్ అని చెప్పి హెచ్చరిస్తుంది. ఇందాక ఆ పోలీస్ బాడీలోని పారాసైటే ఇప్పుడు మీ అమ్మ బాడీలోకి ఎంటర్ అయిందని చెప్తుంది. కానీ సునిషి అది అస్సలు నమ్మడు. నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్ లోని పారాసైటే ఇప్పుడు వాళ్ళ అమ్మ శరీరంలోకి ఎంటర్ అయి ఉండడం వల్ల అది వీళ్ళని చంపడానికి అన్నట్టు దగ్గరకు వస్తూ ఉంటుంది. మేఘీకి అది అర్థమై మనకు ఎక్కువ టైం లేదు, వెంటనే దాన్ని చంపేయాలని పదే పదే హెచ్చరిస్తూ ఉండిద్ది. కానీ సునిషి అది చెప్పేదేం వినకుండా ఎక్కువ మాట్లాడితే ముందు నిన్ను చంపేస్తానని కోపడతాడు. అయితే సునిషి భయపడినట్టే వాళ్ళ అమ్మ ఆ ఏలియన్ వాయిస్ లో మాట్లాడేసరికి దాంతో మేఘీ చెప్పింది నిజమే అని అర్థమై బాధతో ఏడ్ చేస్తాడు. ఇంక ఇతని ఎమోషన్స్ తో పని లేకుండా వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఆ ఏలియన్ సునిషి హార్ట్ లో పొడి చేస్తుంది. దాంతో మన హీరో చనిపోతాడు. మేఘీకి మాత్రం జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇంకా నీకు నాకు మధ్య గొడవ ఏం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. అలా అది వెళ్ళిపోగానే మేఘీ సునిషి హార్ట్ లోకి ఎంటర్ అయి ఆఖరి ప్రయత్నంగా మళ్ళీ అతను బతికించడానికి ట్రై చేస్తుంది. 2 days తర్వాత సునిషి పైకి లేస్తాడు. అతను బతికుండడం అతనే నమ్మలేకపోతాడు. మేఘీ తనలో కొంత భాగాన్ని సునిషి బాడీకి హార్ట్ కి అటాచ్ చేసి అతనికి నయమయ్యేలా చేసిందని చెప్తుంది. అదొక ఎక్స్పెరిమెంట్ అయినా వాళ్ళ అదృష్టం బాగుండి సక్సెస్ అవుతుంది. కానీ సునిషి మాత్రం మళ్ళీ బతికినందుకు హ్యాపీ ఫీల్ అవ్వకుండా వాళ్ళ మదర్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఇదంతా ఏలియన్ వల్లే అని గుర్తొచ్చి సునిషి స్కూల్ కి వెళ్ళిపోయి తామియాకు జరిగిందంతా చెప్పి ఆ ఏలియన్ అడ్రస్ ఇవ్వమని అడుగుతాడు. తామియా ఆ డీటెయిల్స్ చెప్పడానికి ఇష్టపడదు. కోపంతో సునిషి అంపైన కత్తి విసిరితే కానీ తను చాలా ఈజీగా ఆ కత్తిని పట్టుకొని తిరిగి ఇతనికి రిటర్న్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత సునిషి ఒక పొలిటికల్ ర్యాలీలో స్టక్ అయిపోతాడు. అక్కడ స్పీచ్ ఇస్తున్న ఆ పొలిటికల్ లీడర్ లోపల కూడా పారాసైట్ ఉందని మేఘీ చెప్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక అసలు ఏలియన్స్ కి ఏం కావాలని డిస్కస్ చేసుకుంటారు. ఏలియన్స్ కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనుషులు తినడమే కావాలి. దాని గురించే ఏలియన్స్ ఒకేసారి విజృంభించకుండా సైలెంట్ గా మనుషులు కంట్రోల్ లోకి తీసుకుంటున్నాయని మేఘీ చెప్తుంది. ఇటువైపు డిటెక్టివ్ కి రెస్టారెంట్ లో స్టీల్ పైప్ పైన సునిషి ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. దాంతో సునిషి ఇంటికి వచ్చి ఆ రెస్టారెంట్ లో జరిగిన హత్య గురించి అడుగుతాడు. సునిషి అతనికి ఏం తెలియదని చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో మన హీరో గర్ల్ ఫ్రెండ్ తన బెస్టీ ఒక అతన్ని సునిషికి పరిచయం చేస్తుంది. అతను ఎవరో కాదు, ఇదివరకు తామియాతో సునిషిని కలవడానికి వచ్చిన ఏలియనే. ఇతను ఈ మధ్య మన స్కూల్లో ట్రాన్స్ఫర్ అయ్యాడని చెప్తుంది. తను బలవంతంగా ఆ ఏలియన్ తోటి షేక్ హ్యాండ్ ఇప్పించడంతో అప్పుడు ఆ ఏలియన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఇస్తూ చాలా గట్టిగా నడం చేయి నొక్కుతూ ఉంటాడు. షాకింగ్ గా సునిషి కూడా మేఘీ హెల్ప్ లేకుండానే తిరిగి ఆ ఏలియన్ కి నెప్పుట్టేలా నొక్కుతాడు. సునిషి హార్ట్ రిపేర్ చేయడానికి మేఘీ తనలోని కొంత భాగాన్ని యూజ్ చేయడం వల్ల దానివల్లే సునిషి బాడీ ఏలియన్ బాడీ లాగా బలంగా అయిందని చెప్తుంది. అలాగే అది అతని పర్సనాలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని, అందుకే ఒకప్పుడు మెతగ్గా ఉండేవాడివి కాస్త ఇప్పుడు ఆ ఏలియన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి చాలా ధైర్యంగా పోరాడుతున్నాం అని చెప్తుంది. అలాగే నేను నిన్ను అన్ని వేళ ప్రొటెక్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మనుషులకు లాగే మాకు నిద్ర అవసరం అని, రోజుకు 4 గంటలు మా ప్రమేయం లేకుండానే నిద్రలోకి జారుకుంటామని చెప్తుంది. కట్ చేస్తే పోలీసులకి జరిగిన మర్డర్స్ అన్ని పారాసైట్స్ చేసేయని తెలిసిపోతుంది. పారాసైట్స్ ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ హెయిర్ ద్వారా గుర్తుపట్టచ్చని తెలుసుకుంటారు. అది ఎలా అంటే పారాసైట్స్ ఉన్న మనుషులు హెయిర్ పీకితే ఆ హెయిర్ లో కూడా ప్రాణం ఉండిద్దని తెలిసి వాళ్ళ కొలీగ్స్ పైన టెస్ట్ చేసి చూస్తారు. నెక్స్ట్ డే స్కూల్లో ప్రిన్సిపల్ తామియా ప్రెగ్నెంట్ అని గమనించి సో తనకి మెటర్నిటీ లీవ్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తాడు. సునిషి ఆ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తామియా తన స్టూడెంట్ స్కూల్లోనే ఉండి అంతా చూసుకుంటాడన్న సంగతి గుర్తు చేస్తుంది. కట్ చేస్తే ఆ ఏలియన్ స్టూడెంట్ స్కూల్లో ఆర్ట్ మోడల్ లాగా ఉంటాడు. అతని పోస్ట్ సరిగ్గా లేదని ఒక అమ్మాయి వెళ్లి అతను సరి చేస్తూ అనుకోకుండా అతని హెయిర్ లాగుతుంది. అప్పుడు ఆ హెయిర్ కదులుతూ ఉండడం గమనించి ఆమె ఆ హెయిర్ ని కింద పడేస్తుంది. దాంతో ఇంకా అతను ఒక పారాసైట్ అని తెలిసి రూమ్ లో అందరూ భయపడిపోతారు. అతని తల ఏలియన్ షేప్ లోకి మారి అందరిపైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సునిషి గర్ల్ ఫ్రెండ్ దాని మీద యాసిడ్ ని విసరడంతో ఆ కెమికల్ రియాక్షన్ తట్టుకోలేక దాని వల్ల ఆ ఏలియన్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఆ రూమ్ లో ఉన్న అందరినీ చంపుకుంటూ వస్తాడు. ఇటువైపు సునిషికి ఈ విషయం తెలిసి వెంటనే వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. అప్పటికే ఆ ఏలియన్ క్లాస్మేట్స్ అందరిని చంపేసి ఉంటాడు. ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ పైన కూడా అటాక్ చేయబోతూ ఉండగా సునిషి టైం కి వెళ్లి ఆమెను కాపాడతాడు. అప్పటికే తామియా కూడా అక్కడికి వచ్చి ఆబ్వియస్లీ తనకి వైలెన్స్ ఇదంతా నచ్చదు కాబట్టి ఆ స్టూడెంట్ చేసిన పనికి అప్సెట్ అయ్యి అక్కడ ఒక కెమికల్ బాంబ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. సునిషి తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లాస్ట్ సెకండ్ లో కిందకు దూకేస్తాడు. ఇంకా బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. కానీ ఆ స్టూడెంట్ లో ఉన్న పారాసైట్ కి మాత్రం ఏం కాదు. ఇటువైపు సునిషి అతని గర్ల్ ఫ్రెండ్ ని అంబులెన్స్ లోకి ఎక్కించాక పక్కన బిల్డింగ్ పైకి వెళ్తాడు. అక్కడ నుండి ఇంకా ప్రాణాలతోనే ఉన్న పారాసైట్ ని స్టీల్ పైప్ ని బాణంలో వేసి చంపేస్తాడు. తర్వాత తామియా కూడా అక్కడికి వచ్చి ఆమెకు బేబీ పుట్టేంత వరకు ఎటైనా దూరంగా వెళ్ళిపోతానని చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మని స్వాధీనం చేసుకున్న ఆ ఏలియన్ అడ్రస్ కూడా ఇచ్చేసి వెళ్తుంది. సునిషి ఇంకా అడ్రస్ కి వెళ్లి అలా వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఏలియన్ ని ఫాలో అవుతూ చివరికి ఒక బ్రిడ్జ్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే మేఘీ మనం తిరిగి వెళ్ళిపోవాలని, ఎందుకంటే దానికి నిద్ర వస్తుందని చెప్తుంది. ఇంకా చేసేదేం లేక సునిషి కాల్ ద బెస్ట్ చెప్పి నిద్రపోయే ముందు స్వాట్ షేప్ లోకి మారిపోతుంది. ఇటువైపు ఆ ఏలియన్ ఇతను గమనించి సునిషి ఇంకా బతికే ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. అయితే ఇప్పుడు ఆ ఏలియన్ తో సునిషి ఒక్కడే ఫైట్ చేయాలి. లక్కీగా
ఇది వరకు మీగి వాళ్ళు వచ్చిన పవర్ తో ఆ ఏలియన్ తో బాగానే ఫైట్ చేస్తాడు. ఏలియన్ నే ఓడించే రేంజ్ లో ఫైట్ చేసి ఇంకా దాన్ని ఫినిష్ అయిపోతుండగా అప్పుడు ఆ పారాసైట్ వాళ్ళ అమ్మ వాయిస్ లో మాట్లాడి డిస్ట్రాక్ట్ చేస్తుంది. సునిషి వీక్ పాయింట్ పైన కొట్టి మళ్ళీ ఇదివరకు లాగే అటాక్ చేయబోతుంటే కానీ వాళ్ళ అమ్మ కాన్షియస్ లోకి వచ్చి ఆమె కొడుకుని కాపాడుకుంటుంది. అదే టైం కి సునిషి వాళ్ళ అమ్మ తలను కట్ చేసి ఆ పారాసైట్ ని చంపేస్తాడు. కట్ చేస్తే ఇదివరకు మనం పొలిటికల్ ర్యాలీలో చూసిన ఆ పారాసైట్ మేయర్ గా గెలుస్తాడు. అలా గెలిచి మిగతా పారాసైట్స్ తో కలిసి ఈసారి ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టు చూపిస్తారు. ఆ ప్లాన్ లో భాగంగానే వీళ్ళ మనుషులు కొంతమంది వెళ్ళి ఆల్రెడీ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ డిటెక్టివ్ తో హైయర్ ఆఫీషియల్స్ ఇంక పైన ఈ కేసుని మమ్మల్ని హ్యాండిల్ చేయమన్నారని చెప్పి ఇంకా డిటెక్టివ్ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుంటారు. అలా పారాసైట్స్ గవర్నమెంట్ లో ఉన్న ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ లోకి మెల్లిగా ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇంకో పక్క తామియా తన కడుపులో ఉన్న బిడ్డకి సేఫ్ గా జన్మనిస్తుంది. తామియా అండ్ ఆ మేయర్ కలిసి ఇంకో కొత్త పారాసైట్ తో మాట్లాడుతూ చూస్తుంటే ఆ పారాసైట్ వీళ్ళకి లీడర్ అని అర్థమవుతుంది. ఆ కొత్త పారాసైట్ ఇంక మనం మనుషులందరినీ చంపేయాల్సిన టైం వచ్చిందని, మిగతా పారాసైట్స్ భూమి మీదకి వచ్చే లోపలే మనం ఈ మానవ జాతిని శాశ్వతంగా అంతం చేయాల్సి ఉంటుందని ఆ కొత్త పారాసైట్ వీళ్ళకి ఆర్డర్స్ వేస్తాడు. ఇటువైపు సునిషి హాస్పిటల్లో ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ సునిషి వాళ్ళ అమ్మ ఎలాగో చనిపోయిందనే బాధతో ఇంక ఈ భూమి మీద ఉన్న అన్ని పారాసైట్స్ ని చంపేయడమే అతను లక్ష్యంగా పెట్టుకొని అదే విషయాన్ని మీగితో చెప్తూ ఉండగా ఎవరో స్ట్రేంజర్ కెమెరాలో అదంతా రికార్డ్ చేసినట్టు చూపిస్తూ ఇక్కడతో ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.